ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితులే. సాధారణ పండితుల్లాగా కాకుండా సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చి నిత్యం వార్తల్లో నిలుస్తారు. సమంత, నాగచైతన్య విషయం మొదలు ప్రభాస్ హిట్స్ గురించి వరకు టాలీవుడ్ ప్రముఖులపై ఆయన చేసిన కామెంట్స్ ఎంత రచ్చకు తెరలేపాయో అందరికీ తెలిసిందే. సెలబ్రిటీల జాతకాలతో పాటు రాజకీయాల గురించి సైతం ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో పవన్ ఓడిపోతారని, జగన్కి మహార్దశ పడుతుందని అన్నారు. కానీ అది రివర్స్ అవ్వడంతో కూటమి కార్యకర్తలు ఆయనకు గట్టిగా ట్రోల్ చేశారు. కాగా ఇటీవల కాస్త సైలెంట్గా ఉన్న ఆయన లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్తో పాటు పలు ఆసక్తికర విషయాలు సైతం వెల్లడించి మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. మెదక్ జిల్లా గోమారంలో 9వ తరగతి వరకు చదివానని, చిన్నతనం నుంచే పూజలు చేయడం ప్రారంభించానని, 11 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తన అన్న రఘునాథాచారి వద్ద ఉంటూనే పౌరోహిత్యం కొనసాగించానని, హైదరాబాద్కు వచ్చి 10th ఇంటర్ డిగ్రీ పూర్తి చేసి డిగ్రీలో ఏబీవీపీ అధ్యక్షుడిగా సైతం పనిచేసినట్లు తెలిపారు. తన తండ్రికి గుడిలో దక్కిన గౌరవం చూసి జనాల నుంచి గౌరవం పొందాలనే కోరిక చిన్నప్పుడే కలిగినట్లు స్పష్టం చేశారు. 2004లో మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బావమరిది చంద్రప్రతాప్ రెడ్డి పరిచయంతో జ్యోతిష్య రంగంలోకి మరింత లోతుగా ప్రవేశించానన్నారు. అప్పటికే జ్యోతిష్యం తెలిసినా దాన్ని వృత్తిగా స్వీకరించి మరింత లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టా. సాధారణ పూజలకు భిన్నంగా త్వరితగతిన ఫలితాలు ఇచ్చే వామాచార మార్గాన్ని అనుసరించడానికి గల కారణాలను సైతం ఓపెన్ అయ్యారు. వామాచారం, దశమహావిద్యలు చాలా కఠినమైన సమస్యలకు పరిష్కారాలు చూపుతాయని, సాధారణ జీవితం కోటీశ్వరుడిగా మారడానికి సహాయపడతాయని చెప్పారు.